పాట సంఖ్య 131. పాట సంఖ్య 131. మన బలలో పాల్పొందే ముందుగా ఈ పాట పాడుదాం. 131. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదము. మార్పు నుండి మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనంద
ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై హేతువు లేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను హేతువు లేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. దేవుని నామమునకు వందనాలు. దేవుడు మరొక ప్రభు దినములో మనకు ప్రభు దినాన్ని మనకి ఇచ్చినారు. ఈ ప్రభు దినమున మనము దేవుని ఆరాధించాం. ఈ సమయాన్న బలలో మన పాలు పొందే ముందుగా దేవుని యొక్క లేఖన భాగాలు మనం చూసుకుందాం. దేవుని యొక్క లేఖన భాగములు మనకు జీవాన్ని తీసుకుని వస్తాయి. దేవుని యొక్క లేఖన భాగముల్లో మనల్ని సరిదిద్దుద్ది, మన జీవితాన్ని బాగు చేస్తుంది. అలాంటి సమృద్ధి అయిన జీవం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క లేఖన భాగాలు మనం ధ్యానిద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము మనం మరలా కలిసి చదువుకుందాం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టెలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపగలిగినట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. మరొక భాగం మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని ఆ పాత్ర నుండి త్రాగవలెను. ప్రభు ఈ లేఖన భాగాలను ఆస్వాదించి దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మనందరితో మాట్లాడినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రభు దినమున దేవుడు మనకిచ్చింది ఆరాధించే గొప్ప ఆధిక్యత మనకిచ్చాడు. మనం ఆరాధించిన తరువాత ప్రభువు బల్ల యుద్ధకు మనం చేరి వచ్చాం. కాబట్టి కీర్తనలు 128 అధ్యాయంలో చెప్పబడిన ప్రకారముగా నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్క వలె ఉంటారు అన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమునకు ఆయన రక్త సాదృశ్యమైన బల్ల మన మధ్య ఉంచబడింది. మనము వారం వెంబడి వారము బలలో మనం పాలు పొందుతున్నాం. ఈ బల్ల సిద్ధబాటును చూపిస్తూ ఉంటారు. అందుకనే పౌలు అంటాడు, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలంట, పరీక్షించుకోండి అన్నాడు. ప్రతివాడు తను తాను ఏం చేయాలి, పరీక్షించుకోవాలి. కాబట్టి బల్ల యుద్ధకు వచ్చిన మనం ప్రతిసారి కూడా మన వ్యక్తిగత జీవితము, మన కుటుంబ జీవితము, మన సంఘ జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఇక 2 విషయాలు ఉంటాయి. 2 విషయాలు. ఒకటి
ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆంతర్యములు ఉన్నటువంటి వాటిని, రెండవది బాహ్య సంబంధమైన వాటిని కూడా మనం పరీక్షించుకోవాలి. కాబట్టి మనలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకటి శరీర సంబంధమైన మనుషుడు, రెండవది ఆత్మ సంబంధమైన మనుషుడు. కాబట్టి అందుకే పౌలు అంటాడు, ఆత్మ ప్రాణ దేహాలను దేవుని రాకడ వరకు కూడా మీరు మిమ్మల్ని సిద్ధపరచుకోండి అంటాడు. కాబట్టి మన శరీరము పవిత్రంగా ఉండాలి, మన ప్రాణము పవిత్రంగా ఉండాలి, మన ఆత్మ కూడా ఎలా ఉండాలంట, పవిత్రముగా ఉండాలి. అయితే మన ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి దినము కూడా మనము ఏం చేయాలి, పరీక్షించుకుంటా ఉండాలి. నేను దేవుని సన్నిధిలో ఎలాగున్నాను, నా జీవితం దేవుని సన్నిధిలో ఎలాగుంది, నేను దేవునికి మహిమకరంగా జీవిస్తున్నానా, లేకపోతే దేవుని నామానికి అవమానం తీసుకుని వస్తున్నానా, లేకపోతే దేవుని నామం నా నిమిత్తము అవమానపరచబడుతుందా, నేను కూర్చున్నా, లేచినా, పండుకొనినా, ఏం చేసిన ఆలోచనలు, నా తలంపులు అన్నీ దేవునికి మహిమ తీసుకుని వస్తున్నాయి అని మనము ఆ కాన్షియస్ మనకు కలిగి ఉండాలి. కాబట్టి అందుకనే బైబిల్లో ఏం చెప్తుందంటే, ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలంట, పరీక్షించుకోవాలి. కాబట్టి పరీక్షించుకోవడానికి కొలమానం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారే మనకు కొలమానం. యేసుక్రీస్తు ప్రభువారే మనకు కొలమానం. అందుకే పౌలు ఉన్నటువంటి అపోస్తులతో కొలమానంగా కొలుసుకోలేదు. ఆ దినాల్లో ఉన్నటువంటి హతసాక్షిని స్తెఫనుతో కొలుసుకోలేదు. ఆ దినాల్లో ఉన్నటువంటి శిష్యులైన యేసు ప్రభువారి శిష్యులతోనే కొలుచుకోలేదు. కానీ ఆ దినాల్లో ఎవరితో కొలుచుకున్నాడు పౌలు గారు? యేసుక్రీస్తు ప్రభువారితో కొలుచుకున్నారు. ఎందుకని? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. ఆయన నడుస్తున్నాడంట. ఆయనకి వెనకాల వచ్చే వారిని కూడా ఏం చెప్తున్నాడు? నడవండి. కాబట్టి ఈ దినాలలో, ఈ అంత్య దినాలు, భయంకరమైన దినాలు, ఈ దుర్దినాల్లో దేవుని పిల్లమైన మనము ఏ సేవకుని మనం కొలుసుకోకూడదు, ఏ విశ్వాసి మనం కొలుసుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారిని మనం కొలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి మంచి కొల పరిమాణం. యేసుక్రీస్తు ప్రభువారే మంచి, ఆయన మనకు ఒక మాదిరి. అందుకే పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని కొల పరిమాణంగా మనం పెట్టుకోవాలి. రెండవది జీవముగల దేవుని వాక్యము కొల పరిమాణంగా మనం పెట్టుకోవాలి. ఈ రెండింటితో మనం కొలుసుకోవాలి. ఇప్పుడు దేవుని వాక్యముతో మన జీవితాన్ని కొలుసుకున్నప్పుడు, పరీక్షించుకున్నప్పుడు, మన జీవితంలో ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారికి కంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విశ్వాస జీవితంలో, లేకపోతే ఆయన పరిశుద్ధతలో, ఆయన పవిత్రతలో, ఆయన యొక్క దృష్టిలో ఎక్కడైతే మనం తక్కువ కనబడతామో, అందుకే బెల్షస్సర్ దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, దేవుడు నిన్ను త్రాసులో పెట్టి నిన్ను చూడగా నువ్వు తక్కువగా కనబడుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు లైవ్ వీక్షిస్తున్న నీవు, దేవుని వాక్యం ఉంటున్నా మీరు, దేవుని వాక్యం చెప్పబడుతుంది. దేవుడు త్రాసులో పెట్టి చూచినప్పుడు, దేవుడు కొలిచినప్పుడు మనము ఆ యొక్క కొలత తక్కువగా కనబడితే ముగించబడుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక మనకి హెచ్చరిక. అందుకనే దేవుని వాక్యము మన కొల పరిమాణం. అందుకనే ఇక్కడ దేవుని వాక్యములో మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. అందుకే కాబట్టి ప్రతి మనుషుడు తను తాను ఏం చేయమన్నాడు? పరీక్షించుకోండి అన్నాడు. మన జీవితం ఎలా ఉందో పరీక్షించుకోవాలి. అయితే ఇక్కడ యోబు గ్రంథములో 42వ అధ్యాయంలో ఇక్కడ దైవజనుడు అయినటువంటి యోబు యొక్క జీవితం, దేవుని సేవకుని యొక్క జీవితం రాయబడింది. దేవాది దేవుడు 42వ అధ్యాయానికి వచ్చేటప్పుడు ఈ 42వ అధ్యాయంలో యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు 3 సార్లు సాక్ష్యం ఇచ్చాడు. అయితే 42వ అధ్యాయంలో కూడా దేవుడు అదే సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఆ మొదటి 2 అధ్యాయాలు ఇచ్చిన సాక్ష్యము కంటే ఈ సాక్ష్యం ఎంతో భిన్నమైన సాక్ష్యం. కాబట్టి దేవుని పిల్లమైన మనము, దేవుని వాక్యం చెప్తుంది, ప్రారంభము కంటే అంతము ముఖ్యము. కాబట్టి యోబు ప్రారంభం బాగానే ఉంది, అంతము కూడా బాగానే ఉంది. అందుకే ఇక్కడ యోబుని ఏం చెప్తున్నాడంటే, దేవుడు నా సేవకుడు యోబు మీ నిమిత్తము ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ బలకి వచ్చిన నీవు, దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన నీవు, దేవుడు ఇలాంటి సాక్ష్యము మన గురించి ఇవ్వగలడా?
దేవుని వాక్యం చెప్తుంది, నా సేవకుడు యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను. నా సేవకుడైనటువంటి ఫలానా వారు, నా సేవకుడు అంటే నీవు వారి నిమిత్తం ప్రార్థన చేయగలవా అని దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా అంటే మన జీవితం చూస్తే మనము పడిపోయిన వారంగా ఉన్నాం. దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గుపడతాడు బైబిల్ చెప్తాడు. అయితే బల్లెదకు వచ్చిన దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన మనము మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి తీసుకొచ్చాడు దేవుడు. మన జీవితాన్ని దేవుని రాజ్యం కొరకే సిద్ధపరచడానికి తీసుకొని వచ్చాడు. అందుకే ఇక్కడ యోబు గ్రంథంలో మనం చూస్తే, నా సేవకుని యోబు మీ నిమిత్తం ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడు. సేవకుడు ఏం చేయాలి? సేవ చేయాలి. కాబట్టి యోబు ఏం చేస్తున్నాడు? ప్రార్థన ద్వారా దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఏంటి? ప్రార్థన ద్వారా దేవుని సేవ. కాబట్టి ఈ దినాల్లో నీవు నేను కూడా ప్రార్థన ద్వారా దేవునికి సేవ చేయాలి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా సేవకుని యోబు మీ నిమిత్తం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. మరి ఇక్కడ ప్రార్థన ద్వారా దేవుని సేవ మనం ఎలాగో చేయగలం చూడండి. యెహోషువ గ్రంథాన్ని 7వ అధ్యాయాన్ని ధ్యానించాలని కోరుతున్నాము. మీ బైబిల్ ఉన్నవారు, లైవ్లో వీక్షిస్తున్న మీరు దేవుని వాక్యాన్ని నేను చెప్తున్నప్పుడు తీసి చూడండి. 7వ అధ్యాయము, ఈ 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ 6వ వచనం కంటే ముందు 5వ వచనం చదువుదాం. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవని యొద్ద నుండి షాబారిము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ భాగం అని చూస్తే, యెహోషువ గ్రంథంలో చూస్తే, యెహోషువ బలమైన నాయకుడు. దేవుడే చెప్పాడు యెహోషువతో, నా సేవకుడైన మోషేకు తోడైనట్లు నేను నీకు తోడైందును. నీవు బ్రతుకు దినములన్నింటిలో ఏ మనుషుడు నీకు ఏం చేయడు? ఎదురు నిలబడలేడు. కాబట్టి నువ్వు దిగులు పడవద్దు, జడియవద్దు. కాబట్టి నా ధర్మశాస్త్రం నువ్వు పాటించు. నువ్వు నా సన్నిధిలో నువ్వు చక్కగా నడిస్తే నువ్వు బ్రతుకు దినముల్లో ఏ మనుషుడు నీ ముందు నిలబడలేడు అని వాగ్దానం చేశాడు దేవుడు. కాబట్టి 7వ అధ్యాయం వచ్చే వరకు కూడా యెహోషువ ఆ నిర్గమాకాండం 17వ అధ్యాయంలో యుద్ధం చేయటం ప్రారంభించిన యెహోషువ అనేకమైన యుద్ధాలు చేస్తూ వచ్చాడు. అంతకుముందే ఈ యొక్కటువంటి ఎరుకో కూడా కూలిపోయింది. అంత గొప్ప విజయం వచ్చింది. అయితే చిన్న పట్టణం చూడు, ఎంతో బలహీనమైన పట్టణం. ఆ పట్టణం ఎదుట ప్రజలు ఏం చేయలేకపోయారంట? నిలువలేకపోయారు. చూడండి, బలమైన వీరుడైనటువంటి యెహోషువ, అప్పటి వరకు కూడా అపజయం ఎరగని యెహోషువ. కాబట్టి ఎంతో యెహోషువ పేరు చెబితేనే శత్రువులందరూ కూడా ఎంతో భయపడుతూ ఉండేవాళ్ళు. కాబట్టి అందుకే ఎరుకో గోడలు మూయబడ్డ ఇశ్రాయేలు ప్రజలకు బలమైనటువంటి కోట అది. అలాంటిది కేవలము ఇశ్రాయేలు ప్రజల యొక్క అరుపులతో దేవుడు దాన్ని ఏం చేశాడు? విశ్వాసంతో కూల్చివేశాడు. అయితే వీళ్ళు మితిమీరిన విశ్వాసం కలిగి ఉన్నారు. ఏంటి అంతమంది ఎందుకు? 3000 మంది వెళ్తే చాలు అనుకున్నాను. అయితే అది కూడా ఓడిపోవడానికి కారణం కాదు, కానీ వారి జీవితంలో ఏమొచ్చింది? పాపం వచ్చింది. జాగ్రత్త మీరు గమనించండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు పరిశుద్ధుడు. నేను అనేక సార్లు మాట నొక్కి చెప్తా ఉన్నా, దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధత కలిగినటువంటి ప్రజలకే దేవుడు సహాయం చేస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. కాబట్టి దేవుని పిల్లలైన మీరు మన జీవితం పరిశుద్ధంగా ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. అందుకే ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది హెబ్రీ పత్రికలో, ఆయన పవిత్రుడంట, నిర్దోషి అంట, కల్మషం లేనివాడంట, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. పాపి అంటే ఎంతో ఇష్టం ఆయనకి, కానీ పాపం అంటే ఎంతో అసహ్యం ఆయనకి. కాబట్టి అందుకనే
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మంచి మాట చెప్పాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో అపజయం వచ్చిందంటే ఎక్కడో పాపం దాగి ఉంది, మూత వేయబడిన పాపం దాగి ఉంది. కాబట్టి పాపం ఉన్నంత వరకు దేవుడికి సహాయం చేయలేడు. పాపం పోతేనే దేవుడు మన మధ్యలోనికి వస్తాడు. అందుకే వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో మన పతనమైన జీవితాన్ని కలిగి ఉన్నాం. దానికి కారణం ఏంటంటే పాపము పాపము పాపమే. పాపము మానవుని దూరపరుస్తుంది, దేవుని నుంచి దూరపరుస్తుంది పాప మానవుని. అందుకే ఆదాము పాపము మానవుని దూరం చేసేసింది. అందుకే మరణం అంటే ఎడబాటు. అందుకే దేవుడు అన్నాడు, నిశ్చయంగా తిరిగి మన్నైపోయాడు కానీ దూరం అయిపోయాడు దేవునికి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం దగ్గర అయ్యాం. ఇప్పుడు దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. ఇక్కడ యెహోషువ దినాల్లో చూస్తే యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు, ఓ యెహోషువ, నా సేవకుడు మోషే మృతి పొందాడు, నువ్వు భయపడొద్దు, ఈ ప్రజలు యోర్దాను దాటించు, ఆ పాలుతలు ప్రపంచ దేశం తీసుకుని వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను వెనకాలని వస్తాను. కాబట్టి నేను మోషేకి ఎలాగైతే తోడై ఉన్నానో నీకు కూడా ఎలా ఉంటాను, నేను తోడై ఉంటాను, కాబట్టి నువ్వు వెళ్ళు అన్నాడు. కాబట్టి అలాగే ఆ యోర్దాను దాటారు. ఎంత గొప్ప విజయం అండి. మోషే ఉన్నప్పుడేమో ఎర్ర సముద్రం దాటారు. ఈ యొక్క యెహోషువ దినాల్లో మందసం పట్టుకున్నప్పుడు యోర్దాను పాయలైంది, యోర్దాను దాటారు. యెరికోను కూడా ఎంతో సులువుగా వాళ్ళు కష్టపడకుండా గోడలు కూలిపోయాయి. అంత బలమైనటువంటి విశ్వాస వీరుని యొక్క జీవితంలో ఏమొచ్చేసింది? ఓటమి వచ్చేసింది, ఓటమి. కాబట్టి జనులు 36 మంది చనిపోయారు. చిన్న పట్టణం ఎదుట నిలబడలేకపోయారు. అక్కడ రాస్తూ వచ్చాడు, జనులు గుండె నీరైపోయింది, కరిగిపోయింది, భయం వచ్చింది. ఇప్పుడు మనమైతే ఏం చేద్దాం? 3,000 కాదు 10,000 మంది తీసుకెళ్దాం అందాం. కానీ యెహోషువ మనలాంటి నాయకుడు కాదు, యెహోషువ మనలాంటి ఆత్మీయమైనటువంటి నాయకుడు కాదు. కానీ యెహోషువ దేవుడు కోరిన ఆత్మీయ నాయకుడు, దేవుడు కోరిన ఆత్మీయమైన నాయకుడే. మనం అనుకుంటాం, ఆత్మీయులు అనుకుంటాం. కాబట్టి ఇక్కడ ఆత్మీయుడు అంటే అర్థం ఏంటంటే, ఎక్కడైతే పడిపోయాడో, ఎక్కడైతే ఓడిపోయాడో, ఎక్కడైతే జీవితం శిథిలమైపోయిందో అక్కడే పశ్చాత్తాపడటమే ఆత్మీయుడు. కాబట్టి యెహోషువ పెద్దలు ఇక్కడ కూర్చుని వారు ఏం చేశారో చూడండి. 6వ వచనం, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమునుదుట నేల మీద ముక్కులు మోపుకుని తమ తలల మీద ధూళి పోసుకొనుచు. ఎప్పటి వరకు అంటండి? సాయంకాలం వరకు. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో, ప్రజలు ఓడిపోయారని మాట పెడితే విన్నాడో, యెహోషువ జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళాలనుకోవట్లా, యెహోషువ జీవితంలో ఇంక యుద్ధం చేయాలనుకోవట్లా, యెహోషువ అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపాలనుకోవట్లా. కానీ జీవితాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా ఏం చేశాడు? బట్టలు చింపుకున్నాడు, తల మీద ధూళి పోసుకున్నాడు, గోనుబట్ట కట్టుకుని ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా బూడిదలో కూర్చున్నాడు యెహోషువ. చూడండి, పరీక్షించుకోవడం మొదలుపెట్టాడు. అందుకే పౌలు కూడా అంటాడు, ఓ కొరింథీయులారా, మీరు పరిశుద్ధమైన బల ఎందుకు వస్తున్నారు? అందుకే 10వ అధ్యాయంలో చెప్పాడు, మీరు దేవుని బలలోను దయ్యముల బలలో మీరు పాలు పొందనేరు. జీవము గల దేవుని యొక్క బలది, దయ్యముల బలలో మీరు పాలు పొందలేరు. కాబట్టి ఇక్కడ నిషిద్ధమైనది, శపితమైనది ఇశ్రాయేలు ప్రజల వద్దకు వచ్చేసింది. యెహోషువకు తెలియలేదు, ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి తెలియలేదు. కానీ దేవుని వాక్యం చెప్పబడుతుంది 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయంలో చెప్పబడిన మాట, యథార్థవంతులను బలపరచుటకై ఏం చెప్పబడుతుంది? యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయొచ్చున్నదంట. ఏం చేస్తుంది? కాబట్టి దేవుని కన్ను చూస్తుంది. అందుకే కదా కీర్తనలు 139 అధ్యాయాలు అంటాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా, నీ కన్నులను చూస్తాయి. కాబట్టి దేవుని దృష్టికి పాపము ఏం చేయదు, మనము దాచిపెట్టలేము, పాపం దాచిపెట్టలేము.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఈ వాక్యం వింటున్న నీవు దేవుని కనులకు మరుగై ఉండలేవు. నీ జీవితాన్ని మరుగుపరచలేవు. దేవుని కనులు తేటగా చూస్తున్నాయి. కాబట్టి ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడైతే నువ్వు పాడైపోయావో, దేవుని వాక్యం చెప్తుంది ఆయన కనికరగల దేవుడు, సమకూర్చుకున్న దేవుడు. దేవుని యొద్దకు రా, అప్పుడు మీ ఆయన మీ యొద్దకు వచ్చును అన్నాడు. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయం అంటాడు, పాపులారా ద్విమనస్కులారా మీ చేతులు శుభ్రపరచుకునే దగ్గర రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కాబట్టి దేవుని యొద్దకు నువ్వు వచ్చినప్పుడు దేవుడు మన యొద్దకు వస్తాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి శపితమైంది వచ్చేసింది. కాబట్టి శపితమైంది ఇంటిలో ఉంటే దేవుడు ఇంట్లో ఉండడు. శపితమైంది నీ జోబులో ఉంటే దేవుడు ఆ యొక్క నీ యొక్క జీవితంలో దేవుడు ఉండడు. శపితమైంది నీ సంఘంలో ఉంటే, దేవుని ప్రజల మధ్య ఉంటే దేవుడు ఆ సంఘాల్లో దేవుడు ఉండడు. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు. దేవుని పిల్లలకు కూడా ఎలా ఉండాలి? యథార్థవంతుడుగా ఉండాలి. కాబట్టి దేవుని మాట దేవుడు చెప్పాడు, అయ్యా ఎరుకోలో ఉన్నటువంటి సంపాదన అంతా శపితమైంది, దాన్ని మీరు ఎవరు తీసుకోవద్దు అన్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు దాన్ని ఏం చేశారంట? చూడండి, మాట రాయబడింది చూడండి, మొదటి వచనం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. దేవుని మాట వినకపోవడమే తిరుగుబాటు, దేవునికి లోపడకపోవడమే తిరుగుబాటు, దేవునికి విధేయత చూపించకపోవడమే తిరుగుబాటు. దేవుడు చెప్పాడు, అయ్యా ఎరుకోలో ఏది వచ్చినా దాన్ని మీరు ముట్టుకోవద్దు, అది శపితమైంది అంటే ఏం చేశారంట? అక్కడ రాశాడు, ఎట్లనగా యూదా గోత్రములో జరాహు మునిమనుడును జబ్దీ కుమారుడు కల్మీ కుమారుడు ఆకాను శపితము చేయబడదాను కొంత తీసుకునేను కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. చూశారండి, దేవుడు కనికరం గల దేవుడు అని చెప్తుంది బైబిల్. దేవుని ప్రేమ గలవాడు అని చెప్తుంది. అయితే దేవునికి ఎందుకు కోపం వస్తుంది? ఉత్తరికే దేవునికి ఎప్పుడు మనుషుల మీద కోపం రాదు. ఆదాము మీద కూడా కోపం రాకే. ఆదాము తన కొరకు అంజూరపు కచ్చడాలు చేసుకుంటే ప్రేమగల దేవుడు చర్మపు చొక్కాలు చేయించి వారికి ఏం చేశాడంట? తొడిగించాడండి. ప్రేమగల దేవుడు అక్కడ ఎందుకు ఉంచలేదు? మనం అనుకోవచ్చు, దేవుడు మరి అలాంటప్పుడు క్షమించాడు కదా, చర్మపు చొక్కాలు చేయించాడు కదా, మరి అలాంటప్పుడు ఆ తోటలో ఉంచవచ్చు కదా అని అనుకోవచ్చు. అయితే బైబిల్ ఏం చెప్పింది? ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము చెయ్యి చాపి జీవవృక్ష ఫలము తిని ఇంకా పాపంలోనే ఉంటే ఇంకా తింటే అతను ఏమవుతుంది? ఆ పాపంలోనే జీవితాంతం ఉంటాడు, ఇంకా దేవుని మార్గంలోనికి రాలేడు. అందుకే దేవుడు ఆదాముని తోటలో నుంచి పంపివేసి మరణాన్ని అనుమతించాడు. ఆ మరణం ఎప్పుడైతే వచ్చిందో ఆ మరణము దేవుని పిల్లలకు ఏం తీసుకొచ్చింది? జీవాన్ని తీసుకొచ్చింది. చూసారా? అందుకే పాపం వల్ల జీతము మరణము అన్నాడు. అయితే క్రీస్తునందు పునరుత్థానము, నిత్య జీవం. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారండి. ఈ తిరుగుబాటు చేసినప్పుడు ఏం జరిగిందండి? దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చినప్పుడు దేవుడు వారికి సహాయం చేయలేదు. దేవుడు ఎప్పుడైతే వారితో వెళ్ళలేదో హాయి వారు 3000 మంది, ఆ హాయి వారు తక్కువ మంది వచ్చి 36 మందిని చంపి తరిమారండి. అప్పుడు వరకు ఇశ్రాయేలు ప్రజలు తరవడం చూశారు, కానీ అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు శత్రువులు తరిమారు. కానీ మొట్టమొదటిగా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో యెహోషువ దినాల్లో యెహోషువ నాయకుడిగా ఉన్నప్పుడు ఏంటండి? వెనక్కి వచ్చేసారు. ఈ మాటలు విన్న యెహోషువ గుండెలు బద్దలైపోయాయి. ఈ మాటలను యెహోషువ నీరుగారిపోయాడు. ఇంక యెహోషువ ముందుకు వెళ్ళాలనుకోవట్లా, ఒక అడుగు ముందుకు వెయ్యాలనుకోవట్లా. యెహోషువ నిలబడి కూర్చున్న చోటనే కూర్చొని ధూళి పోసుకొని ఏం చేయడం మొదలుపెట్టాడు? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమని చూడండి, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీల చేతికి మేము అప్పగించుటకు ఈ జల్లని యోర్దాను ఎందుకు దాటించుతివి? మేము యోర్దాను అవతల నివసించడం మేలు. లేకపోతే ఒక పక్క ఏం చెప్పాలి? అయ్యా మేము ఐగుప్తులో ఉంటే మేలు అని చెప్పచ్చు కదా. లేదా ప్రభువా ఆ యొక్క ఎర్ర సముద్రం ఎందుకు దాటించామని చెప్పచ్చు కదా. చెప్పలా. మోషే విశ్వాసం మీద ఆధారపడలే. ఇప్పుడు ఈయన మోషే వాగ్దానం మీద ఆధారపడలేదు. ఈయన దేవుడిచ్చిన వాగ్దానం మీద ఆధారపడ్డాడు. దేవుడు చెప్పాడు కదా, ఓ యెహోషువ లే వెళ్ళు,
యోర్దాను దాటు, పాలు తెలపడం స్వతంత్రించుకో అని చెప్పాడు. అందుకే ఇప్పుడు ఎక్కడితో మొదలెట్టాడు చూడు. ఇశ్రాయేల్ ప్రజలేమో కోపం వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఐగుప్తులో నుంచి మమ్మల్ని ఎందుకు దాటించావు, ఎర్ర సముద్రం దాటి ఎర్రను ఎందుకు తీసుకొచ్చావు వాళ్ళు. వీడేం చెప్తున్నాడు? యోర్దాను ఎందుకు దాటించావు, అవతల ఉంటే మేలు కదా, అమోరీయుల చేతికి అప్పగించుకోవడానికైనా. చూడు ఎంత విశ్వాసవీరుడు యెహోషువ. కఠినమైన పరిస్థితుల్లో, శ్రమ కాలంలో యెహోషువ వాగ్దానాన్ని పట్టుకుని నిలబడ్డాడు. కాబట్టి అందుకని యెహోషువ జీవితంలో ఈ ఒక్క విషయంలో తప్ప యెహోషువ మరణం వరకు కూడా ఓడిపోయిన సందర్భాలు లేవు. అందుకే దేవాది దేవుడు యెహోషువని కాలేబుకు సాక్ష్యం ఇచ్చాడు. నిండు మనసుతో వారు నన్ను ఏం చేశారంట? వెంబడించారు. మోషే నిన్ను దాటిపోయారయ్యా వాళ్ళు, నువ్వు వెళ్ళలేవు, నీ అన్న అహరోను వెళ్ళలేడు, నీ అక్కని మిరియాము వెళ్ళలేదు, నువ్వు తీసుకొచ్చే ప్రజలు వెళ్ళలేరు, కానీ వీళ్ళిద్దరూ దాటిపోయారు. అలాంటి విశ్వాస వీరుడి జీవితంలో గొప్ప నష్టం వచ్చేసింది. అది అనుకోలేదు ఇంత గొప్ప నష్టం వస్తుందని. అప్పుడు బలం ఉంది యెహోషువకి వెనకాల, సైన్యం ఉంది యెహోషువకి వెనకాల. కానీ యెహోషువ సైన్యం మీద ఆధారపడలా. యెహోషువ ఎవరి మీద ఆధారపడి మొదలుపెట్టాడు? దేవుని మీద ఆధారపడి మొదలుపెట్టాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాగ్దానమే మనకు ప్రాముఖ్యమైనది. దేవుని వాగ్దానమే మనకు చివరిది. ఏ మనుషుడి మీద ఆధారపడకుండా దేవుని వాక్యం మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు దేవునితో ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? దేవునితో ఇప్పుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు, పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. ఇప్పుడు శత్రువుతో ఏవసి యుద్ధము. దేవుని దగ్గర కూర్చుని నూనె పోసుకునిచు, అయ్యో మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చావు, ఎందుకు మమ్మల్ని దాటించావు, అమోరీయులను నా అప్పగించడానికి తీసుకుని వచ్చావా? కానీ దేవుడిని తీసుకొచ్చాడు. అమోరీయులు ఇశ్రాయేలు ప్రజలకు అప్పగిస్తానని చెప్పాడు. 7 జనాంగాలు అప్పగిస్తానని చెప్పాడు దేవుడు. అయితే ఇప్పుడు వాగ్దానం ఏమైపోయింది? ఇప్పుడు చూస్తే ఉల్టా అయిపోయింది. దేవుని వాక్య ప్రకారముగా ఇశ్రాయేలు ప్రజలు శత్రువులు జయించాలి. అయితే ఇప్పుడు పాపం చేసిన కారణాన ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు శత్రువులు తరమాలి. అయితే ఇశ్రాయేలు ప్రజలు తరిమారు. ఇశ్రాయేలు ప్రజలు విజయోత్సవంతో ఉండాలి ఇప్పుడు. కానీ ఏదైపోయింది? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎంతో నష్టం వచ్చింది. ఇప్పుడు ఆయన పోరాడుతున్నాడు దేవునికి. కాబట్టి దేవుని పిల్లమైన మనము మన విశ్వాస జీవితంలో మనము పోరాడాలని కోరుతున్నాం. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి, 8వ వచనం, ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలు తమ శత్రువులు ఎదుట నిలవలేక వెనకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? చూడండి నేను చక్కగా ప్రార్థన చేస్తున్నారు. నా సేవకుని యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. యెహోషువ ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు? దేవుని ప్రజల విషయమై ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రజలు ఇప్పుడు ఒకవేళ ఎవరు తప్పు చేశారనుకోండి, మన మీద నేను చేసుకో. ఇప్పుడు నేను దేవుని సేవకుడినైనా, నా పిల్లవాడు లేకపోతే నా భార్యో ఏదన్నా తప్పు చేసిన అనుకోండి, వెంటనే ఏం చేస్తాను? వాళ్ళు మనం తిడతా ఉంటాం. అయితే ఇక్కడ నేనేం చెప్పగలను దేవా? ఎందుకు? యెహోషువ జవాబుదారు. మన కుటుంబానికి కూడా భర్త జవాబుదారు. కుటుంబంలో వచ్చే ప్రతి పతనానికి భర్తే కారణం. కుటుంబంలో వచ్చే ప్రతి నష్టానికి భర్తే లెక్కప్పు చెప్పాలి. భర్త తర్వాత భార్య లెక్కప్పు చెప్పాలి. కాబట్టి అప్పుడు యెహోషువ ఇప్పుడు లెక్కప్పు చెప్పాలి, ప్రజలకి చెప్పాలి. ఎందుకు ఓడిపోయాం మనం? ఎందుకు వచ్చింది జీవితంలో మనకి నష్టం? ఎందుకు మనము ఈ చిన్న దేశం నుంచి ఓడిపోయాం అనే మాటకు లెక్కప్పు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు యెహోషువ దేవుని దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా ప్రజలు అడిగితే నేను ఏం చెప్పాలయ్యా? నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నీ మోషేకు తోడై ఉంటాను, నాకు తోడై ఉంటానన్నావు, నా ముందు ఎవడు నిలబడి అన్నావు. అదే ధీమాతో నేను వెళ్ళిపోతున్నాను, అదే ధైర్యంతో నేను వెళ్ళిపోతుంటే నా జీవితంలో వచ్చింది నష్టం. ఇప్పుడు ఎవరైనా వచ్చి అడగవచ్చు, యెహోషువ ఇంత ప్రగల్భాలు పలికావు కదయ్యా, నువ్వు దేవుడు వాగ్దానం ఇచ్చాడన్నావు అని అడుగుతారు. అప్పుడు నేనేం చెప్పను? అప్పుడు దేవుడు ఏం చెప్పాడో చూడండి. 9వ వచనం, ఆయన భయం చూడండి. ఒకటి ఓడిపోయిన భయం,
రెండవదిగా కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసినలా ఘనమైన నీ నామను గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా. రెండవది, ఓడిపోవడం బట్టి శత్రువులకి ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ధైర్యం. యుద్ధంలో ఏముండాలి? ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే యుద్ధం చేయగలరు. అందుకే రాజు సైన్యము నడిచినప్పుడు టీవీగా నడవాలి. యుద్ధం ఓడిపోయినా గెలిచినా ముందు ఏం చేయాలి? ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయిన మాట వినగానే కనానీయులందరూ అది ఓడిపోయారా అనుకుని ఏం చేసి కలిసి కట్టుకుని వచ్చి మమ్మల్ని ఏం చేస్తారు? భూమిని తుడిచివేస్తారయ్యా. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? ఒకటి ఏంటి? ఓడిపోయిన బాధ ఉంది. రెండవది శత్రువులు గుంపులుగా వచ్చేస్తారని బాధ ఉంది, భయం ఉంది. ఇప్పుడు యెహోషువ ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, వెనక్కి వెళ్ళలేకపోతున్నాడు. ఈ మాట అందరూ వింటారు. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు, చిన్న దేశంలో ఓడిపోయారయ్యా. అయితే ఇప్పుడు వారందరూ అనుకోవచ్చు, రే ఇశ్రాయేలు ప్రజలకు ఇప్పుడు వరకు విజయమూ ఉంది, ఇప్పుడు ఏమొచ్చింది? అపజయం వచ్చింది, కాబట్టి రెండు యుద్ధం చేద్దాం అనుకోవచ్చు. ఈ సంగతి గమనించినట్టు యెహోషువ మంచి యుద్ధశాలి. యెహోషువ యుద్ధవీరుడు. దేవుడే నేర్పాడు ఆయనకి అంత యుద్ధం చేయడం. అలాంటి యుద్ధశాలి ఇప్పుడు దేవుని దగ్గర మోకరించి జీవితాన్ని ఏం చేస్తున్నాడు? పరీక్షించుకుంటా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూడండి, 10వ వచనం. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందు. ఓ యెహోషువ, నీ ప్రార్థన ఎందుకయ్యా? పాపము ఉంటే దేవుడు ఆ ప్రార్థన వినడు. జాగ్రత్త మీరు గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీలో పాపం ఉండి ఎన్ని ఉపవాసాలు ప్రార్థన చేసినా, ఎన్ని ఆన్లైట్లు చేసినా, ఎన్ని సుదీర్ఘ ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థనను వినడు. యెహోషువ లాంటి వాడి గొప్ప దైవజనుడు నిండు మనసుతో వెంబడించినటువంటి యుద్ధశాలి అని యెహోషువతో అన్నాడు, ఓ యెహోషువ, ఎందుకైనా ప్రార్థన చేస్తావు? ఇక్కడ నేల మోపుకుంటావు, లే, నీ సమయం వేస్ట్ ఇక్కడ, నువ్వు లేచిపో. నాలో లోపం ఉందనుకోవద్దు నువ్వు, నేను నీకు సహాయం చేయలేదు అనుకోవద్దు నువ్వు. కానీ నేను సహాయం చేయకుండా ఉండడానికి కారణమైనటువంటి శపితమైన దాన్ని ఇశ్రాయేలు ప్రజలు దొంగిలించి బొంకి సామాన్లు దాచుకున్నారు. పాపం ఉంటే నేను ఎలా వస్తాను మీ మధ్యలోనికి? పాపం ఉంటే నేను ఎలా మీకు సహాయం చేయగలను? చూడండి, దేవుడు చెప్పే మాటలు విని యెహోషువకు కళ్ళు తెప్పరిల్లిపోయాయి. నిజమే, ఇప్పటి వరకు కూడా దేవుడు సహాయం చేయకుండా ఉండలేదు మాకు. ఇప్పుడు ఎందుకు సహాయం చేయకుండా ఉన్నాడు అంటే ఏదో జరిగింది మా జీవితం. అలాగే ఇంతవరకు కాచిన దేవుడు, ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు నీకు సహాయం చేయలేదు అంటే ఏముంది? దేవునికి మనకు మధ్యలో అడ్డుంది. అందుకే యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో అక్కడ ప్రవక్త అంటాడు, రక్షింప నేరకలున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. చూసారా? కాబట్టి ఈ పాపములు ఆయనకు మీకేం చేశాయి? అడ్డు వచ్చాయి. పాపం ఏం చేసిందంట? అడ్డు తీసుకొచ్చేసాయి. కాబట్టి ప్రియమైన సహోదరుడా, మన జీవితంలో, కుటుంబ జీవితంలో ఒక నష్టం వచ్చిందంటే దాని వెనకాల ఏదో పాపము దాగుంది. అందుకే యాకోబు పత్రికలు అంటాడు, దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై ఏం కన్నదంట? మరణాన్ని కన్నది. ఆశ ఉండడం మంచిదే, కానీ ఏముండకూడదు? దురాశ ఉండకూడదు. అందుకే సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో మోషే అన్నాడు, నీ పాపం మిమ్మల్ని ఏం చేస్తుందంట? పట్టుకుంటాడు. మన పాపం ఏం చేసింది? పట్టుకుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పాపం ఇశ్రాయేలు ప్రజలు పట్టుకుంది. ఆశ ఉండొచ్చు, కానీ ఏముండకూడదు? దురాశ ఉండకూడదు. అందుకే కదా దురాశ దుఃఖానికి చేయటం. ఒక చిన్న కథ చెప్తా. ఒక అరణ్యంలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ అడవిలో ఒక మంచి బలమైన మంచి గోదావరి నది లాంటి నది ప్రవహిస్తూ ఉంది. ఒక నలుగురు స్నేహితులకి వాళ్ళకి ఒక ఆలోచన వచ్చిందంట, అయ్యా కొండ మీద చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు కొట్టి చెట్లు అమ్ముకుందాం, టింబర్ వ్యాపారం చేద్దాం అన్నారు, కలప వ్యాపారం చేద్దాం అన్నారు.
అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇద్దరు వ్యక్తులు పైకి వెళ్ళండి, ఇద్దరు వ్యక్తులు కింద ఉంటాం మేము. ఆ ఇద్దరు వ్యక్తులు పైన నరికి ఏం చేస్తారు? ఆ నీటిలో పడేస్తారు. ఆ నీటిలో పడేసినప్పుడు అది కొట్టుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము తీసుకుంటాం అన్నారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు డ్యూటీలు వెళ్తున్నారు. ఈరోజు ఇద్దరు వ్యక్తులు పైకి వెళ్తే ఇద్దరు వ్యక్తులు కింద ఉంటున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు మళ్ళీ కిందకి వెళ్తే ఇద్దరు వ్యక్తులు పైకి వెళ్తూ కొడుతూ ఉన్నారు. అలా యథాప్రకారంగా రోజు ఆ కట్టెలు తీసుకుంటే చాలా బాగుంది. ఎందుకు? ట్రాన్స్పోర్ట్ ఎంతో తక్కువ. ఏదో అక్కడ వేస్తుంటే అది కొట్టుకుంటా వస్తుంటే వీళ్ళు వెళ్ళి నదిలో ఈదుకుంటూ వచ్చి తీసుకొస్తా ఉన్నారు. ఒకరోజు యథాప్రకారంగా నలుగురు స్నేహితులు కలిసి, అయ్యా ఈరోజు మీరు వెళ్ళారు కదా, ఈరోజు మేము వెళ్తామని చెప్పి ఇద్దరు పైకి వెళ్ళారు, ఇద్దరు కింద ఉన్నారు. కాబట్టి పైన వారు నరికి నీటిలో వేశారు. చాలు కొట్టుకుంటా వస్తూ ఉంది. స్నేహితుడు అన్నాడు, స్నేహితుడు గొట్టు మీద ఉన్నాడు, స్నేహితుడు నదిలో దూకాడు. నదిలో దూకి ఆ యొక్క దొంగను పట్టుకున్నాడంట. ఆ దొంగను పట్టుకున్నాడు. ఆ దొంగ పట్టుకుని ఈడ్చుకుని వస్తూ ఉంటే ఆ దొంగ ఏం చేస్తుంది? రానికుండా తీసుకెళ్ళిపోతా ఉంది. ఆ యొక్క గమ్యస్థానం దగ్గరకు వచ్చేటప్పుడు కొంట్లో తీసుకుని వెళ్ళిపోతా ఉంటుంటే పైన స్నేహితుడు అంటున్నాడు కింద స్నేహితుడు, నోట్లో ఉన్న స్నేహితుడితో, ఒరే నా స్నేహితుడా, నువ్వు విడిచిపెట్టే, వదిలేయి, దానికి ఆపద వదిలేయి, లేకపోతే ఇంకోటి తెచ్చుకుందాం, దాన్ని వదిలేయి, దాన్ని పట్టుకోకు అన్నాడు. అప్పుడు అక్కడ స్నేహితుడు అన్నాడు, అక్కడ కొట్టుకుపోయే స్నేహితుడు, నా ప్రియమైన స్నేహితుడా, దాన్ని నేను ఎప్పుడో వదిలేశా, అదే నన్ను పట్టుకుంది. ఏంటంటే అది దొంగ కాదు, భయంకరమైన మొసలు పట్టుకుంది. ఆ మొసలి దాన్ని పట్టి ఈడ్చుకొని పోయి చివరికి చచ్చిపోయాడు. చూడండి, పాపాన్ని మనం పట్టుకుంటూ ఉంటాం. కొన్ని రోజులు పాపాన్ని పట్టుకోవచ్చు మనం, కానీ ఒక రోజు నా పాపం అన్న ఏం చేస్తుంది? పట్టుకుంటా ఉంటుంది. ప్రియమైన సహోదరుడా, ఆ పాపం నేను పట్టుకోక ముందే విడిచిపెట్టు. ఆ పాపం ఇంట్లో రాకముందే విడిచిపెట్టు దాన్ని. అందుకే ఇశ్రాయేలు ప్రజలు పాపం పట్టుకుంది కాబట్టి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో నష్టం వచ్చింది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఓ యెహోషువ, ఎందుకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు? మీ మధ్యలో శపితమైంది ఉంది, నీ ప్రార్థన పనికిరాదు, నీ ప్రార్థన వినను. నువ్వు మంచి దైవజనుడివే, నువ్వు మంచి భక్తిపరుడివే, కానీ మీ మధ్యలో వచ్చింది పాపం వచ్చింది. నా మాట తిరుగుబాటు చేశారు నా మీద. కాబట్టి అది తీసి పారవేస్తే వరకు కూడా చూడండి దేవుడు ఏం చెప్పాడు. చూడండి 11వ వచనం, ఇశ్రాయేలు పాపం చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లు దాన్ని ఉంచుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రు ఎదుట నిలవలేక తమ శత్రు ఎదుట వెనుక తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవునామనకు వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ఇంటిలో ఉన్న శపితమైన నువ్వు తీసేంత వరకు దేవుడు నీకు తోడై ఉండడు. ఇప్పుడు వరకు అనుకోవచ్చు, అయ్యా నాకు ఉద్యోగం రావట్లేదు, అయ్యా నేను పేదరికంలో ఉన్నా, నేను ఇబ్బందులో ఉన్నా, ఇరుకులో ఉన్నా, దేవుడు నాకు సాయం చేయట్లేదు, నేను ఎన్నో ప్రార్థన చేస్తాను, ఎన్నో సుదీర్ఘమైన ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు నాకు సాయం చేయట్లేదు అంటే దేవుని వాక్యం చెప్తుంది, నీవు దాన్ని తీసేంత వరకు కూడా దేవుడు సహాయం చేయడు. కాబట్టి ఎక్కడో నా బాల్యంలో మా అమ్మ ఒక మాట చెప్పింది. ఒక దైవజనుడు, పెద్ద సేవకుడు, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తా ఉన్నంట, ప్రభువా నాకు సహాయం చేయమన్నప్పుడు నడిపింపు రావట్లేదంట. దేవుడు చెప్పాడంట, నీలో పాపం ఉందని చెప్తున్నాడంట. ఏంటి ఆ పాపం అని ఆలోచించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆ చేతిలో పావలా కనబడుతుందంట ప్రార్థనలో. ఏంట్రా పావలా కనబడుతుంది, నాకు పావలా కనబడుతుందని ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడో మారు మనసు పొందక మునుపంట ఆయన స్కూల్లో చదువుకున్నప్పుడు బిస్కెట్లు అమ్మే ఒక ఆమె దగ్గర అప్పు పెట్టాడంట, పావల అప్పు పెట్టి ఆ అప్పు ఎగ్గొట్టేసి మానేసాడంట. అప్పు ఏం చేశాడు? అప్పు అక్కడికి చేయొచ్చు, దాన్ని ఏం చేయకూడదు, ఎగ్గొట్టకూడదు. ఈయన ఎగ్గొట్టే వెళ్ళిపోయాడు. కానీ ఈయన మర్చిపోయాడు, తిన్నవాడు మర్చిపోయాడు, ఇచ్చినవాడు మర్చిపోయాడు, కానీ చూసిన వారెవరు మర్చిపోయారు. చూసారా, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నాడు. అంటే మనం కాపాడుతాను కునుకడునా నిద్రపోడని అనుకుంటాం. అదే విషయంలో మనం పాపం చేస్తున్నప్పుడు కూడా ఆయన కళ్ళు మూసుకోడు, వీళ్ళు పాపం చేస్తున్నారు, కళ్ళు మూసుకోడు, చూస్తూ ఉంటాడు. ఇంకా ఆయనలో ఫీడ్ అయిపోయింది అంతే. ఆయన మనసులో
ఆయన మనసులో ఫీడ్ అయిపోయింది అనుకోండి, ఇంకా అది ఏం చేస్తూ ఉంటుంది, అది ఎప్పుడు నేరస్థాపన చేస్తూ ఉంటుంది. అప్పుడు దేవా నేను తప్పు చేశాను దేవా అని ఒప్పుకొని ఏం చేశాడంట, వెళ్ళాడు. నేను కూడా విజయవాడలో నేను చదువుకున్న దినాల్లో మా ఇంటికి వెళ్ళి వానరమ్మకి నాకు చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి. భేదాభిప్రాయాలు వస్తే ఆమెకు ఇంటి అద్దెము 175 రూపాయలు ఆ దినాలు. ఆవిడ నేను ఇంటికి వెళ్ళి వచ్చే లోపల 200 చేశాను. నాకు తిక్క రేగి డబ్బులు ఇవ్వకుండా వచ్చేసాను. వచ్చిన తర్వాత కొందరు మార్మల్స్ పొందాను, వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. అయితే ఇదే గుర్తొస్తుంది, మీ ఇంటికి వెళ్ళి వానరమ్మని. ఒకరోజు విజయవాడ ఒక ఆయన చూస్తానికి వెళ్ళి నేనేం చేశాను, ఆ విజయవాడ అంతా తిరుగుతూ ఉన్నా. పట్టమట్టి వెళ్ళా, అక్కడ న్యూ ఆర్టీసీ కాలనీలో ఉంది. ఆ ఆర్టీసీ కాలనీ వెళ్ళేది అప్పుడు మేము చదువుకునే దినాల్లో ఎక్కడో ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు ఉండేది. అది అప్పట్లో పెద్ద మేడ పైన మాకు రూము. ఇప్పుడు చూస్తే వెళ్ళేటప్పటికి ఆటో వాడు తీసుకెళ్ళి చూస్తే తిరుగుతూ ఉన్నాం, గంట వచ్చి తిరుగుతున్నాం, ఇల్లు కనిపెట్టలేకపోతున్నాం. తిరిగి అన్నాడు. అప్పుడు ఆటో వాడు అన్నాడు, ఏంటన్నా అసలు ఏం చెప్పావు, ఏం చేసావన్నా ఇలా తిరుగుతున్నావు అంటే, నేను చెప్పనయ్యా ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చేసిన పాపము నాకు నిద్రరాని కూడా చేసేస్తుందయ్యా. మనసాక్షిని గుచ్చుతూ ఉంది. ఇప్పుడు దేవుడు దృష్టిలో నేను పవిత్రంగా ఉండాలి కాబట్టి నేను తిరుగుతూ ఉన్నాను. చివరికి తిరిగాను కానీ ఇల్లు దొరకలేదు. చూడండి, పాపము మన జీవితంలో ఉంటే దేవుడు మనకు సహాయం చేయడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో పాపం ఎప్పుడైతే వచ్చిందో దేవుడు అన్నాడు, ఇది తీస్తేనే తప్ప ఏం చేస్తాను, మీకు సహాయం చేస్తాను. అప్పుడు ఎవరు బయటపడ్డారు? రండి యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయంలో అక్కడ రాయబడింది, జరాహు ముని మనవడును జబ్దీ మనవడును కర్మి కుమారుడు ఆకాను పట్టబడెను. ఇప్పుడు ఆకాన్ దగ్గరికి వచ్చి దేవుడు యెహోషువ అన్నాడు 20 వచనం, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుని యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. ఎప్పుడు ఒప్పుకున్నాడు? చూడండి, దేవుడు ఎందుకు క్షమించలేదు? చేసిన వెంటనే ఒప్పుకుంటే దేవుడు క్షమించును, కానీ తప్పు బయటకు వచ్చిన తర్వాత క్షమించమంటున్నారు. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తాం మనం బయటకు వచ్చిన తర్వాత తప్పు అయిపోయిందని ఒప్పుకుంటాం. తప్పు అని ఎప్పటికీ తెలిసింది వెంటనే ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. ఆకానికి దావీదుకు ఉన్న వ్యత్యాసం ఏంటి? దావీదు బెత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు నాతాను వచ్చి చిన్న కథ చెప్పాడు. కథ చెప్పినప్పుడు దావీదు అంత కోపంగా అలాంటి మనుషుడు మరణానికి పాత్రుడు అన్నాడు. వెంటనే నాతాను ఏం చెప్పాడు? ఆ మనుషుడు నువ్వేరా అన్నాడు. వెంటనే దావీదు ఏమన్నాడు? నిజమే, నేను పాపం చేసి తిన్నాడు. వెంటనే నాతాను అన్నాడు, చావుకుని యెహోవా నీ పాపాన్ని పరిహారం చేశాడు. కాబట్టి దావీదు పాపము ఏంటి? వ్యభిచారం ఒక పాపం అయితే, నరహత్య ఒక పాపము, ఆయన భార్య తెచ్చుకుని ఒక పాపం అయితే, ఈయనేమని అలా అంత గొప్ప పాపం చేయలా, దేవుడు క్షమించును. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారో వెంటనే వచ్చి అయ్యా నేను తప్పు చేశాను క్షమించు అని ఒప్పుకుంటే బాగుండును. కానీ బయటకు వచ్చి పట్టబడిన తర్వాత గత్యంతరం లేక ఒప్పుకుంటారు చాలామంది, అని తప్పు చేశాను క్షమించాను. ఆ లాభం ఉంటుందా? లాభం. అప్పుడు అడిగాడు యెహోషువ, ఏం జరిగింది చెప్పవయ్యా అన్నాడు. అప్పుడు ఆకాన్ ఏం చెప్పాడు? దోపుడు సొమ్ములు ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి నేను చూచి ఏం చేశాడంట? చూడండి, కన్ను ఎంత మోసమైంది. చూచాడంట. మన ఆది పితరురాలు తల్లి గారు ఏం చేసింది? కన్నులకు అందమైనగా కనబడిందంట. ఈ ఆకాను కూడా ఏం చేసింది? కన్నులకు చూచాడంట. ఒకేసారి పాపం చేయము మనం, ఎప్పుడు చెయ్యము, చూస్తామంట. చూడండి, చూచి రెండవది ఏం చేస్తాం? కన్ను చూడగానే హృదయం ఏం చేస్తుంది? ఆశిస్తుంది, కోరుకుంటుందంట. చూడండి, పాపం ఎప్పుడు ఒకేసారి రాదు. మనం అనుకుంటాం అయ్యో అకస్మాత్తుగా పాపలో పడిపోయామండి, అది మోసం. అకస్మాత్తుగా పాపలో పడవు. కన్నుకి ఎప్పుడైతే చూచిందో
ఏమన్నాడు? ఆశించాడంట. ఆశించి ఏం చేశాడంట? తీసుకున్నాడంట. ఏం చేసింది? కన్యేమో చూసింది, హృదయమో తీసుకోమని చెయ్యి చెప్పింది. చెయ్యి ఏం చేసి తీసుకుని ఏం చేశాడంట? భూమిలో దాచాడు. ఏమండి? అందుకే యోబు అంటాడు, నా కన్నులతోనే నిబంధన చేసుకుంటే కన్యకను ఎలాగో చూచుదును. చూసారా? కన్నుకి హృదయానికి మధ్యలో ద్వారం పెట్టేశాడు యోబు. కన్నుకిను హృదయానికి మధ్యలో ఏం పెట్టేశాడు? అడ్డు పెట్టేశాడు. ఎల్లకుండా అడ్డు పెట్టేశాడు. అందుకే చూడండి, కొన్నిసార్లు మనము కంట్లో మందు వేసుకుంటాం, ముక్కులో మందు వేసుకుంటాం. వేసుకుంటే ఎక్కడ దిగుతుంది? కొన్నిసార్లు గొంతులకు చేదుకు దిగుతుంది. ఒక డాక్టర్ గారు నాకు చెప్పారు, కన్నులోని, ముక్కులో, నోరులోని ఇవన్నీ కూడా గొట్టాలని అవన్నీ ఇక్కడ ఏముంటాయి? దిగుతాయంట. అని ఉదాహరణ కూడా అనుసంధానం కలిగి ఉంటాయి. కన్ను చూసి ఎక్కడ పంపింది? హృదయంలోనికి పంపింది. హృదయం ఏం చేసింది? చెయ్యికి చెప్పింది. ఈ చెయ్యి ఏం చేసింది? తీసుకుని దాచిపెట్టింది. ఇది ఎవరికి తెలియదు అనుకున్నాను. చూసారా? అయితే దేవుని కన్నులను మనం మరుగు చేయలేము. ఆయన కన్నులు మంచివారిని చూస్తున్నాయి, చెడ్డవారిని కూడా చూస్తున్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దాచిపెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో గమనించు. దేవునికి ఎందుకు సహాయం చేయలేకపోతున్నాడు? దేవుడిని ఎందుకు పైకి తీసుకురాలేకపోతున్నాడు? దేవునిలో తప్పు ఏమీ లేదు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, దాచిపెట్టిన సందర్భాలను ఆశించావు, ఎక్కడో చూచావు, ఆశించావు, తీసుకున్నావు, దాచిపెట్టావు. అందుకనే నష్టం ఇంట్లోనికి వచ్చేసింది. దావీదు చేసిన గొప్ప తప్పు వలన ఇంటికి ఎంతో నష్టం వచ్చేసింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆ ప్రేమ గల దేవుడు, ఈ మధ్యాహ్న కాలం సమయంలో లైవ్ వీక్షిస్తున్న నీవు ఇలాంటి పాపంలో ఉన్నావేమో, ఇలాంటి దొంగతనంలోని, మోసంలోని, వ్యభిచారంలోని ఆశించి మోహపు చూపుతో పాపం చేస్తున్నావేమో. అయితే బైబిల్ ఇక్కడ చెప్తా ఉంది, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు మనకు సహాయం చేయలేదు. అయితే ఎప్పుడైతే యెహోషువ ప్రార్థనను బట్టి ఇశ్రాయేలు ప్రజల పాపం బయటకు వచ్చినప్పుడు, ఆ ఇశ్రాయేలు ప్రజల పాపం ఎప్పుడైతే ఆకాను రాళ్ళతో కొట్టి చంపారో, దేవుడు కోపము నుంచి ఏం చేశాడంట? మళ్ళుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా చేసిన ప్రార్థన దేవుడు విని పాపం బయటకు తీసుకొచ్చాడు. పాపం పరిహారం చేయబడిందో దేవుడు వారికి మనల్ని ఏం చేశాడంట? తోడుగా ఉన్నాడు. చూసారా? యెహోషువ ప్రజల యొక్క విజయం కొరకు ప్రార్థన చేశాడు. అందుకే యోబు గురించి చెప్పాడు, నా సేవకుడు యోబు మీ నిమిత్తం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. కాబట్టి యెహోషువ ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. బలమైన నాయకుడు, యుద్ధ వీరుడు, యుద్ధశాలి. కాబట్టి యెహోషువ అక్కడ కూర్చున్నప్పుడు, ఖడ్గము దూసున్న దూత కనబడినప్పుడు యెహోషువ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నువ్వు మా పక్షం ఉండడానికి వచ్చావా, మా శత్రు పక్షంగా వచ్చావా అన్నప్పుడు అతడు చెప్పాడు, నేను యెహోవా పక్షమున ఉండడానికి వచ్చా. దేవుడు శత్రువులకి మిత్రులకి ఆయన అన్యాసుడు కాదు. ఎవరైతే యథార్థంగా ఉంటారో, పరిశుద్ధంగా ఉంటారో దేవుడు వారి పక్షంగా ఉంటారు. అందుకే దేవుడు పక్షపాతి కాడు. యూదులని పక్షపాతం లేదు దేవునికి. అందుకే పేతురు అపొస్తలుల కార్యములో ఆయన మేడ మీద ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యూదులకు ఎంతో పక్షపాతం, అన్యులతో సాంగత్యం ఇచ్చేది. సున్నత లేని వారి ఇల్లు, మేము అబ్రాహాము సంతానం అని వారి గుండెలు బాదుకుంటూ ఉంటారు. మేము అబ్రాహాము సంతానం అండి, యేసు ప్రభువుతో చెప్పారు, మేము మోషే శిష్యులమయ్యా మేము అన్నారు. అబ్రాహాము కుమారులు మేము అన్నాం. వాళ్ళు అన్నారు యేసయ్యని వ్యభిచారం ముందు పుట్టిన వారు కామని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతో తోలనాడారు. అలాంటి ప్రజల యుద్ధకు దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రేమించిన దేవుడు అన్యులైన మనలో కూడా ప్రేమించాడు. ఇశ్రాయేలు ప్రజలు శిక్షించిన దేవుడు మనలో కూడా శిక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు సమకూర్చిన దేవుడు మనలో కూడా సమకూరుస్తాడు. అందుకే ఆయన పక్షపాతం లేదు. అందుకే పేతురు గారు నా మేడ మీద పడి ప్రార్థన చేస్తున్నప్పుడు చతుష్పాద జంతువులు వచ్చి పేతురు నువ్వు చంపుకొని తిను అన్నప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా
నిషిద్ధమైన వాడిని తినను, నిషిద్ధమైన వాడిని తినను ముమ్మారన్నాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు కొర్నేలి పంపబడిన దాసులు వచ్చారు. అప్పుడు అక్కడ ఉన్న అన్ని జనులు చూసి ఏం చెప్పాడు? దేవుడు నిజముగా పక్షపాతి కాడని నేను గమనించా. ఎలా గమనించాడంట? ఇశ్రాయేలు ప్రజల మీదకి దిగిన పరిశుద్ధ ఆత్మ కొర్నేలిలో ఇంట్లో ఉన్నప్పుడు కూడా దిగిపోయింది. పేతురు ఇంకా మాట్లాడుచుండగా దేవుడు ఆపుకోలేకపోయాడంట. పేతురు ఏం చేస్తున్నాడు? ప్రజలు చూసి ప్రసంగం చేస్తున్నాడు. అనేక సార్లు బోధకులంగా ప్రజలు చూడగానే ఏం చేస్తాం? మేము చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏంటి? పేతురు ఎప్పుడు ముగిస్తాడా అని దిగుదాం అనుకున్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, పేతురు ఇంకా మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిపోయి దేవుడు వారి హృదయంలోనికి పనిచేశాడు. కాబట్టి ప్రియమైన సోదరి సహోదరులారా, ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఈ యొక్క యెహోషువ రక్షణలోకి తీసుకుని వచ్చాడు. ప్రార్థన ఎప్పుడైతే చేయబడిందో ఏమైపోయింది? పాపం బయటకు వచ్చింది. పాపం ఎప్పుడైతే పరిహారం అయిందో దేవుడు వారి మధ్యలోనికి వచ్చాడు. అందుకే యోబు గురించి చెప్తున్నాడు, నా సేవకుడు యోబు మీ నిమిత్తం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లమైన మనము, అందుకే గొప్ప దైవజనుడు అదోనీరామ్ జడ్సన్ అనే గొప్ప దైవజనుడు, ఇంగ్లాండ్ ద్వారా మంచి విద్యావేత్త, ఆయన బర్మా దేశంలో సేవ చేయడానికి వెళ్ళారు. ఆయన భార్య ఆనీ జడ్సన్ వారిద్దరు కలిసి బర్మా దేశంలో సేవ చేస్తాకి వెళ్ళారు. ఎక్కడ ఇంగ్లాండు, ఎక్కడ బర్మా దేశం, చీకటి గల దేశం అది. కాబట్టి ఆ బర్మా భాష రాదు ఈయనకి. అయితే అక్కడ బర్మా భాష నేర్చుకున్నాడు. దినానికి 7 సార్లు ప్రార్థన చేసేవాడండి. 7 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఒక్క ఆత్మరక్షణలోకి వచ్చిందండి. చూడండి, 7 సంవత్సరాలు ఏదో పరిచర్య చేస్తే, ఒక స్థలంలో పరిచర్య చేస్తే చేయి ఒక్క ఆత్మ రాకపోతే ఏమనుకుంటాం? దేవుని చిత్తం కాదురా అనుకుంటాం. కానీ ఆ యొక్క జడ్సన్ గారు అక్కడే ఉండి 7 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఒక్క ఆత్మ వచ్చింది. ఈ మధ్యలో ఏం చేశాడు? అనేకసారి జైల్లోకి వెళ్ళాడు. బర్మా భాషలో ఆయన ఏం చేశాడు? బైబిల్ని తర్జుమా చేశాడు. అలాగే నిఘంటువును కూడా తయారు చేశాడు, డిక్షనరీని తయారు చేశాడు. ఈ రోజున బర్మా భాషలో ఉన్న బైబిల్ ఏంటో, బర్మా భాషలో ఉన్న నిఘంటువుకు మూల పురుషుడు ఎవరు? దేవుని బిడ్డ అదోనీరామ్ జడ్సన్. ఆ జడ్సన్ గారు అనేక సంవత్సరాలు జైలు గుండా, శ్రమల గుండా వెళ్ళాడు. అయితే చివరికి ఆయన భార్య చనిపోయింది, వృద్ధాప్యం వచ్చింది. చివరికి ఆయన ఒంట్లో బాగపోతే వారు చెప్పారంటే డాక్టర్లు, అయ్యా సముద్ర ప్రయాణం చేస్తే మీరు కొంత బాగుపడతారు, సముద్రపు గాలి తగిలితే మీకు ఆరోగ్యం వస్తుందని చెప్పారంట. కాబట్టి సముద్రములో ప్రయాణం చేస్తున్న సమయంలో అదోనీరామ్ జడ్సన్ గారు నిద్రించారు. ఇప్పుడు ఆ శవం పట్టుకుని ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. అయితే ఆ సముద్రంలో ఆ యొక్క శవాన్ని జార విడిచారు. ఎక్కడ ఇంగ్లాండ్లో జన్మించాడు, ఎక్కడ బర్మాలో సేవ చేశాడు, ఎక్కడ నేలలో సమాధి అయిపోయాడు. చూడండి, నా సేవకుడు యోబు మీ నిమిత్తం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అదోనీరామ్ జడ్సన్ లేకపోతే బర్మా భాషలో బైబిల్లో ఉండేది కాదు. అదోనీరామ్ జడ్సన్ అక్కడికి వెళ్ళి పరిచయం చేయకపోతే బర్మా భాషలో నిఘంటు ఉండేది కాదు. ఆయన ప్రయాస, ఆయన శ్రమ, ఓర్పు, సమర్పణ, క్రయము, ఆయన ప్రార్థనా జీవితం బర్మా దేశాన్ని మార్చింది. కాబట్టి ప్రియమైన మీరు ఇచ్చిన ఈ మంచి వర్తమానాన్ని బట్టి మీరు పొందినారు. ఈ వర్తమానాన్ని ఆస్వాదించి దీవించండి. తండ్రి, మరలో పాల్గొనే ముందుగా ఆత్మ ప్రాణ దేహం ఇచ్చి పెంచిన దేవా, ఆకాను నష్టాన్ని తీసుకుని వచ్చాడు. యెహోషువ ప్రార్థన ద్వారా ప్రజలకు ఆశీర్వాదం తీసుకుని వచ్చాడు. అలాగా మేము ప్రార్థన ద్వారా ఆశీర్వాదం తీసుకొచ్చిన సహాయపడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.